పలాస నియోజకవర్గం మందస మండలం కుట్టికోట పంచాయతీలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీష ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె తనదైన శైలిలో అధికార పార్టీపై దుమ్మెత్తిపోశారు. కుట్టికోట గ్రామస్తులు, మేధావులు, విద్యావంతులు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామం ఒకసారి ప్రస్తుత పరిస్థితులు ఆలోచన చేయండి. అలాగే ఈ గ్రామం రైతాంగ అధికారిత గ్రామం. మన గ్రామానికి అనుకున్న రిజర్వాయర్ నుంచి కాలువకు పనులు చేస్తామని హామీ ఇచ్చిన పనులు ఏవైనా 5 సంవత్సరాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. మీ పంచాయతీ సర్పంచ్, మీ ప్రాంతం ఎంపీటీసీ ఎన్నిసార్లు మంత్రి వద్ద సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినా అతను రైట్ సమాధానం తప్ప ఎటువంటి కార్యాచరణ చేయలేదని, మరి ఇప్పుడు మీ గ్రామానికి వచ్చి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. అతను మీ పంచాయతీకే కాదు, నియోజకవర్గం మొత్తం మీద ఏ ఒక్క రైతు కూడా మేలు చేయలేదన్నారు. అలాగే అతను శాఖాపరమైన పనులు చేయలేదని అన్నారు. మంత్రి చేసింది ఏమైనా ఉంది అంటే అది దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరీ ఏమీ లేదని అన్నారు. మిమ్మల్ని 2 మాటలు చెప్పి 2 అడిగి ఇక్కడి నుంచి వెళ్దామని. చనిపోయిన ఆ కుటుంబ సభ్యుల కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగితే అందరూ నమ్మి ఓట్లేసాం. ఒక్క ఛాన్స్కి 5 సంవత్సరాలు మోసాలే మిగిలాయి. బస్సులకి సిపిఎస్ రద్దు మోసం, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ మోసం, మరి మా ఆడపిల్లలకి మద్యం నిషేధం చేస్తానన్నాడు, అది మోసం. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద 650 రూపాయలకి గ్యాస్ పొయ్య, గ్యాస్ సిలిండర్ ఇచ్చి మళ్ళీ 150 రూపాయలు ఆ ప్రతి ఆడపిల్ల అకౌంట్కి వచ్చేది. ఈరోజు 1100 దాటిపోయింది కానీ పైసా వెనక్కి రావట్లేదు. నూనెల ఖరీదు, ఉప్పు, పప్పులు, మరి చక్కెర, ఒక పక్క కరెంటు బిల్లులు అన్ని 5 సంవత్సరాల్లో ఎంత పెంచాడో మీకు తెలుసు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంటిని నడిపిస్తుంది కాబట్టి గతంలో 300 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 900 వస్తుంది. కరెంటు బిల్లు పెరిగితే పెన్షన్ కట్టు, 2 పిల్లలకి అమ్మఒడి ఇస్తానని ఈరోజు ఒక్క పిల్లడికి అది 13-15 వేలు అని చెప్పి ఈరోజు గుండు సున్నా చుట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంతో పాటు ప్రతి ఇంట్లో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల్లో 59 సంవత్సరాల వరకు ఎంతమంది ఉన్న ఆడపిల్లలు అంతమందికి నెలకి 1500 చొప్పున వస్తాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అత్తకు వచ్చింది కదా కోడలికి ఇవ్వను, కూతురికి వచ్చింది కదా తల్లికి ఇవ్వనని మోసాలు ఉండవు. అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలుంటే మీకు ఓపిక ఉండి నలుగురిని కన్నా అమ్మఒడి ఒక్కరికి 15,000 చొప్పున నలుగురికి వస్తుంది. అదేవిధంగా డిగ్రీ చదువుకుని ఉద్యోగాలు రాని ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళకి నెలకి 3,000 పెన్షన్ వస్తుంది. గతంలో 60 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ 3,000.
అది ఇప్పుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. జనవరి నుండి 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 2,200 పెన్షన్ 2,000 ఎలా చేశారో ఈ రోజు 4,000 పెన్షన్, అది కూడా 50 సంవత్సరాలు నిండితే చాలు, 60 సంవత్సరాల వరకు ఆగక్కర్లేదు. ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి 50 సంవత్సరాలు బీసీలకు నిండగానే 4,000 రూపాయల పెన్షన్, అది ఏప్రిల్ నుంచి పెంచారు. ఏప్రిల్ నుంచి పెంచారంటే ఎలాగమ్మా అని అడగచ్చు. రేపు జూన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే జూలై 1 నుంచి మీకు పెన్షన్లు వస్తాయి. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి 3 నెలల పెన్షన్. ఆ 4,000కి మరో 3,000 కలిపి 7,000 పెన్షన్ జూలై 1st వీక్న వస్తుంది. అలాగే వికలాంగులకి ఇంతకు ముందు 3,000 పెన్షన్ ఉండేది. ఈరోజు వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. ఆ 2,000 పెంచారు, అది కూడా ఏప్రిల్ నుండే. రేపు జూలై 1 వికలాంగులకి అప్పుడు వచ్చే 6,000తో పాటు ఈ 3 నెలల 2,000 చొప్పున ఇంకో 6,000 కలిపి 12,000 జూలైలో పెన్షన్ వస్తుంది. అదే విధంగా 5 రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్ళీ వస్తాయి. ఆడపిల్లలకి పెళ్లి కానుక 35,000 నుండి బీసీ, ఎస్టీ, ఎస్సీలకి 60,000 వరకు ఇచ్చే పెళ్లి కానుకలు వస్తాయి. మళ్ళీ ప్రతి సంఘానికి, క్రిస్మస్కి, రంజాన్కి కానుకలు వస్తాయి. చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తారు. ఇవి కాకుండా ఈ 5 సంవత్సరాలు ఏ గ్రామానికి రోడ్లు లేవు, మంచినీటి బోర్లు లేవు, కాలువలు శుభ్రం చేయడం లేదు, వీధి లైట్లు లేదు. ఇవన్నీ చేస్తూ ఈ 5 సంవత్సరాలు రైతులకి కనీసం సాగునీరు లేదు. వర్షం పడితే పడింది, లేకపోతే మన కర్మాలు వదిలేశారు. తెలుగుదేశం హయాంలో ఇక్కడ దామోదర్ సాగర్, డబ్బార్ సింగ్, కళింగల్ ప్రాజెక్టులు ఎలా కట్టారో, ఎడం కాలువ ఎలా అయితే పూర్తి చేశారో, ఈ రోజు మళ్ళీ ఇక్కడున్న పెద్దలందరూ, ఇక్కడున్న రైతులందరూ సాక్షిగా వాటినన్నింటినీ రిపేర్ చేయించి మళ్ళీ ఇంకొక 10-15 సంవత్సరాల వరకు మందసా మండల రైతులకి సాగునీరు ఇబ్బంది లేకుండా నా ప్రయత్నం 100% చేస్తానని మాట ఇస్తూ, మరి ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున 2 ఓట్లు ఇస్తారు. వైసీపీ వాళ్ళు వస్తారు, కథలు చెప్తారు. అమ్మ మీ ఓటుకి 2,000 ఇస్తాం, మీ ఆయనకు ఒక బుట్టి ఇస్తాం, మీ ఇంట్లో పిల్లాడు ఉంటే వాడికి ఒక 2,000 రూపాయలు ఇస్తామని. తీసుకోండి, శుభ్రంగా తీసుకోండి. వాడి జోబులో సొమ్ము కాదు, మన పలాసాల్లో కొండలు, గుట్టల్ని, అడవుల్ని తినేసిన సొమ్మే. ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకే ఇస్తున్నారు. ఎందుకు? మళ్ళీ ఇంకోసారి కొట్టేయడానికి. దయచేసి వాళ్ళు ఇచ్చిన సొమ్ములు తీసుకోండి. 5 సంవత్సరాలు తండ్రిలాగా మనం ప్రతిరోజు అన్నం తినేలా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ, మనకి ధరలు తగ్గిస్తూ చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు కావాలా? మనకి ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో మనకి మొట్టికాయ వేసి 1,000 రూపాయలు లాక్కుంటూ సంవత్సరానికి ఒక్కసారి మన మొహం చూసే జగన్మోహన్ రెడ్డి కావాలా? మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మే 13వ తారీఖున 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదైతే, మీ ఊరికి ముఖ్యంగా ఇక్కడ రైతులకి, మహిళలకి, మిగతా వాళ్ళకి మాట ఇచ్చినట్టు సాగునీరు, తాగునీరు, రోడ్లు మరియు లైట్ల మీద పూర్తిగా బాధ్యత తీసుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీకు చెప్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.